రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసినటువంటి ఈ నిందితుడు గతంలో ఈ రియాజ్ పైన 40కి పైగా కేసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చైన్ స్నాచింగ్ కావచ్చు, అదేవిధంగా బైక్ దొంగతనాలు కావచ్చు, ఇతర క్రైమ్ విషయాల్లో ఆయనకు హస్తం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. హత్య చేసిండు, కానిస్టేబుల్ హత్య చేసి 2 days పారిపోయిండు. 2 days తర్వాత ఒక పాడుబడ్డ లారీలో దొరికిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తుంటే తెల్లారుజామున ఒక కానిస్టేబుల్ని రివాల్వర్ గుంజుకొని కాల్చబోతుంటే అతన్ని ఎన్కౌంటర్ చేసిన అనేది ఓవరాల్ గా మనకు తెలిసినటువంటి విషయం. ఇది అందరికీ మీడియాలో కావచ్చు, అందరికి కూడా ఇదే విషయం తెలుసు. సో జరిగింది కూడా ఇదే. సో దీనిలో కొంతమంది అటు మానవ హక్కుల సంఘం కావచ్చు, చాలా మంది కూడా దీన్ని సుమోటగా తీసుకొని ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే షేక్ రియాజ్ నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక రౌడీ షీటర్గా చలమణి అవుతున్నాడు. ఒక కరడు కట్టిన నేరస్తుడు. గతంలో చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనం చేస్తూ పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 3 రోజుల కింద ఏదైతే దీపావళి పండుగ ఉందో, దీపావళి పండుగ కంటే ఒక 2 days ముందు సాయంత్రం సమయంలో ఇతను దొంగతనాలు చేసి పోలీసులకు కంటపడకుండా తిరుగుతున్నాడు ఈ రియాజ్ అనేటువంటి నేరస్తుడు. అయితే నిజామాబాద్లో విధి నిర్వహణలో రియాజ్ను చూసిండు ప్రమోద్ అనే కానిస్టేబుల్. సో చూసి ఆయనను పట్టుకోవడానికి ఆయన వెంబడించిండు. ఈ వెంబడించినటువంటి ప్రయత్నంలో రియాజ్ కానిస్టేబుల్ చూసి పరిగెత్తి చాలా దూరం తీసుకెళ్ళిండు. అయినప్పటికీ కూడా చాకచక్యంగా చాలా ధైర్య సాహసం చేసి కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ను పట్టుకొని ఆయన్ను బైక్ పైన ఎక్కించుకొని తీసుకెళ్తున్న నేపథ్యంలో నేరస్తుడు కాబట్టి, రౌడీ షీటర్ కాబట్టి ఎప్పుడు కత్తులు పట్టుకుని తిరుగుతూ ఉండలేదు. ఎందుకంటే వాళ్ళపైన ఎప్పుడు ఎవరు అటాచ్ చేసేది లేదు. సో వీళ్ళు ఎప్పుడు ఆ కత్తులు లాంటి ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఈ రౌడీ షీటర్. సో ఇంకొక కాసేపట్లో స్టేషన్కి చేరుకుంటాం అనేటువంటి నేపథ్యంలో అతని దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసి అతి దారుణంగా ఛాతీపై, అదేవిధంగా మెడపై కట్ చేయడం జరిగింది ప్రమోద్ అనే కానిస్టేబుల్ని, ఈ షేక్ రియాజ్ అనే రౌడీ షీటర్. పాపం గిలగిలా కొట్టుకుంటున్నటువంటి ప్రమోద్ కానిస్టేబుల్ని చూసి చాలా మంది అక్కడ ఉన్నవారు ప్రజలు వీడియోలు, ఫోటోలు తీస్తూ కాలక్షేపం చేశారు. కానీ ఎవరు కూడా ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపైన పాపం నిజామాబాద్ సిపి చైతన్య గారు కూడా మాట్లాడుతూ చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. సో అది పక్కన పెడదాం. ఇక ప్రజలు అనేది అంటే వాళ్ళు కాపాడితే మనం వార్త అవుతుంది, కాపాడలే అంటే వార్త కాదు, అది కామన్ లేదు, అది లైట్ తీసుకోండి. అతన్ని హత్య చేసి బైక్ నుండి పడిపోగానే అక్కడ నుండి రియాజ్ పారిపోయి 2 days అయ్యింది. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని కాస్త సీరియస్గా తీసుకుంది. డీజీపీ ఆదేశాలు జారీ చేసిండు. అదేవిధంగా నిజామాబాద్ సిపి ఆధ్వర్యంలో రియాజ్ కోసం వేట మొదలు పెట్టారు నిజామాబాద్ పోలీసులు. ఎక్కడెక్కడ తిరుగుతాడు అని చెప్పేసి చూసి అన్ని అవుట్స్కర్ట్స్ ఏరియాల్లో డ్రోన్ల సహాయంతో కూడా ఈయన గురించి వేట సాగించారు. సో ఒక నిజామాబాద్లోని అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన దాక్కున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో డ్రోన్లు అన్ని కూడా ఎగిరేసారు ఆ ఏరియాలో. సో ఆ డ్రోన్లను చూసి కూడా రియాజ్ అక్కడ నుండి పరిగెత్తి మరో వేరే దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. ఆ వేరే ఎక్కడంటే నిజామాబాద్ అవుట్స్కర్ట్స్ లోని సారంగపూర్ అనే ప్రాంతంలో ఒక లారీ, పాడుబడ్డ లారీ. సో దానికి వెనుక భాగం ఏం లేదు, ఓన్లీ క్యాబిన్, దాన్ని ఏమంటారు ఒక ఇంజన్ మాత్రమే, క్యాబిన్ మాత్రమే ఉంది, పాడుబడ్డది. అది ఎప్పుడో శిథిలావస్థకు చేరింది. అందులోకి ఎక్కి అందులో తల దాక్కున్నాడు. ఎందుకంటే అది అవుట్స్కర్ట్స్ ఏరియా, అందులోకి ఎవరు రారు, దాన్ని ఎవరు గమనించరు అని చెప్పేసి అనుకొని రౌడీ షీటర్ అందులో దాక్కున్నాడు. అయితే పోలీసులకు సమాచారం వచ్చింది లారీలో దాక్కుడని చెప్పేసి. సమాచారం రాగానే అయితే పోలీసులకు సహాయం చేసినటువంటి ఎవరైతే వ్యక్తి సమాచారం అందించాడో ఆసిఫ్ అనే వ్యక్తి పైన కూడా విచక్షణ రహితంగా రియాజ్ ఆయన పైన దాడి చేయడం జరిగింది కత్తితో. అదేవిధంగా ఇష్టానుసారంగా కొట్టుకుంటూ ఆయనపై దాడి చేయడం జరిగింది. ఆయన దాడిలో ఆసిఫ్ అనే వ్యక్తి భయపడకుండా ఇతనితో కొట్లాడిండు,
చాలా ఫైట్ చేసిండు ఇతనితో కూడా. పోలీసులు వచ్చే వరకు కూడా ఆ పెనుగులాట అనేది కొనసాగింది. సో నెక్స్ట్ పోలీసులు వచ్చారు, అతను ఫైట్ చేసి పారిపోతాం అనుకున్నాడు. కానీ పోలీసులు చాలా మంది రావడంతో ఎట్టకెళ్ళకి దొరికి అతన్ని నిజామాబాద్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది చికిత్స కోసం. చికిత్స చేస్తున్న సందర్భంలో చాలామంది పోలీసులను అక్కడ భద్రతగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రమోద్ను హత్య చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా హత్య చేసి పారిపోతున్నప్పుడు ఆ సమాచారం అందుకున్నటువంటి ఎస్ఐ ఇంకొక కానిస్టేబుల్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండు, వాళ్ళకు కూడా గాయాలు చేసాడు. సో ఇట్లాంటి కరడుగట్టిన నేరస్తుడు ఒక్కడు ఉంటే సేఫ్ కాదు, సో కొంచెం భద్రత పెంచాలని చెప్పేసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ భద్రత నడుమ ఆయనకు చికిత్స అందించారు. సో సాయంత్రం స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున ఆయన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కొని అతన్ని కాల్చే ప్రయత్నం చేసిండు రియాజ్. సో ఈ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల మధ్య ఆయనకు మధ్య మళ్ళొకసారి పెనుగులాట జరిగింది. సో ఎట్లా ఈయన దగ్గర గన్ ఉంటే ఎవరినొకరు షూట్ చేస్తాడు, ఈయన వల్ల చాలా మంది ఇక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి తోయని సిచ్యువేషన్లో, గత్యంతరం లేని సిచ్యువేషన్ అనుకోండి లో ఆయనని కాల్చి చంపేయడం జరిగింది ఎన్కౌంటర్లో. సో ఈ ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోయింది అక్కడనే. సో ఇదంతా కూడా జరిగింది. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి మానవ హక్కుల సంఘం బయటికి రావడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రియాజ్ ఇది బూటకపు ఎన్కౌంటర్, ఎలా జరిగిందో, ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇదంతా కూడా విచారణ జరపాలని చెప్పేసి అంటున్నారు. ఇందులో కొత్త కోణం ఏంటంటే, కొత్త కోణం మీన్స్ చాలా మంది అభిప్రాయం ఏం వ్యక్తం చేస్తున్నారంటే, సో ఇది ఆయన గన్ను తీసుకొని ఫైర్ చేయలేదు, డైరెక్ట్ వీళ్ళే ఎన్కౌంటర్ చేసారు, ఎందుకంటే ఆయనను కానిస్టేబుల్ హత్య చేసిండు కాబట్టి. సో పోలీసులు రివెంజ్ తీసుకున్నారని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే ఏదైతే సాయంత్రం సమయంలో సారంగపూర్ అవుట్స్కర్ట్ దగ్గర దొరికిందిగా లారీలో దాక్కొని పాడబడ్డ లారీలో, అప్పుడే ఆ సమయంలోనే రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు. సో ఆ ఎన్కౌంటర్ చేసిన దాన్ని దాచిపెట్టి అదే రోజు సాయంత్రం ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ చేయలేని చెప్పేసి ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో ఒక రోజు అంతా కూడా ఆయనకు ట్రీట్మెంట్ నడిపించినట్టుగా చేసి తెల్లారి పారిపోతుంటే గన్ ఫైర్ చేసినట్టుగా ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారని చెప్పేసి మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా రియాజ్ అనే వ్యక్తి, అంటే రియాజ్ అనే ఈ రౌడీ షీటర్కు ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా మంచిదని చెప్పేసి 100లో 99.9% మంది కూడా దీనికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వ్యతిరేకంగా అన్నప్పటికీ కూడా ఇలాంటి రౌడీ షీటర్లు బద్దగద్దు. ఇంకా కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ హత్య చేసిండు, మరో ఎస్ఐకి మరో కానిస్టేబుల్కి గాయాలు పాలయ్యేలా చేసిండు. అదేవిధంగా తెల్లవారుజామున మరొకసారి హాస్పిటల్లో చికిత్స పొందుతుండే అక్కడ కూడా గన్ తీసుకొని కాల్చి ప్రయత్నం చేసిండు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్, ఇలాంటి వాళ్ళు ఉండొద్దు, బతకొద్దు అని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మద్దతు లభించింది పోలీసు వాళ్ళకైతే. ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా పోలీసు వారికి పాజిటివ్ స్పందన లభించింది. మంచి పని చేశారు, చాలా మంచి కార్యక్రమం చేశారు, ఇలానే చేయాలని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పింది అంతిమంగా మనం చూసుకోవాలి. ఎన్కౌంటర్ ఆయన ఏదైతే దొరికిన తర్వాత హాస్పిటల్లో కానిస్టేబుల్కి గన్ తీసుకొని ఆయన పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేసిండు పారిపోయే ప్రయత్నంలో. ఈ సందర్భంగా సిచ్యువేషన్ ఆ సందర్భంలో కాల్చవలసి వచ్చింది కాబట్టి కాల్ చేసినాం, ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారు కదా. సో ఇదే నిజం. కానీ ఏది ఏమైనా కూడా రియాజ్ అనే రౌడీ షీటర్ ఎన్కౌంటర్ కావడం అనేది చాలా మంచిదే. ఇది ఇలానే జరగాలి. ఏ పోలీసునైనా లేదంటే ఎవరినైనా కూడా ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా హత్యలు చేసే వాళ్ళకు ఇదే గది పట్టాలి అన్నట్టు కూడా చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులకైతే మద్దతుగా నిలుస్తున్నారు.